మాయాజాలం సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత పెద్దగా ఆదరణ లేక అడపాదడపా చిన్న చిన్న క్యారెక్టర్‌లో కనిపించిన బ్యూటీ పూనం కౌర్. సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువగా పాపులారిటీ తెచ్చుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సినీ, రాజకీయ, సామాజిక విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటుంది. పరోక్షంగా ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతూ ఉంటుంది. లేటెస్ట్‌గా పూనం పెట్టిన ఒక ట్వీట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. మీరు సొంతిల్లు కట్టుకోవడానికి ఇంకొక ఇంటిని విచ్ఛిన్నం చేశారు, బాధగా ఉంది. పెయిడ్ పిఆర్ క్యాంపెయిన్లతో కీర్తించబడిన, సాధికారత కలిగిన, చదువుకున్న నార్సిసిస్టిక్ మహిళ బలహీనమైన, నిరాశలో ఉన్న పురుషులను డబ్బుతో కొనుగోలు చేయగలదు అని పూనం కౌర్ పోస్ట్ చేసి దానికి హార్ట్ బ్రేక్ ఇమోజీని జోడించింది. ఇతరుల భావాలు, అభిప్రాయాలను పట్టించుకోకుండా తనకు తామే ముఖ్యమని భావిస్తూ ఎప్పుడూ ప్రశంసలు, గుర్తింపు కోరుకునే మహిళలను నార్సిసిస్టిక్ ఉమెన్ అంటారు. పూనం కౌర్ చేసిన ఈ ట్వీట్ కి ఎవరి పేరును జోడించలేదు. కానీ హీరోయిన్ సమంత రూత్ ప్రభుని ఉద్దేశించే ఈ ట్వీట్ చేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత రాజ్ ని రెండో పెళ్లి చేసుకుందనే పూనం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టిందని కామెంట్ చేస్తున్నారు.